హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఇప్పుడు మనము ఎమ్మి టేస్టీ అయిన సన్న కారాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 కప్పుల శనగపిండి తీసుకున్నాను. ఈ 3 కప్పులు వచ్చేసి 500 గ్రామ్స్ శనగపిండి అండి. అందులోకి సరిపడా కారం, సరిపడా ఉప్పు, వామును గ్రైండ్ చేసి పొడి చేసి వేసుకోవాలండి. అలాగే ఒక ప్యాన్లో 50 గ్రామ్స్ ఆయిల్ పెట్టి బాగా కాగాక ఇప్పుడు ఈ పిండిలోకి మనం కొద్దిగా వేసుకుంటూ వేడిగా ఉంటుంది కదా, సో కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ వేయాలి. అలా వేసిన తర్వాత వాటర్ని కూడా తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి కొంచెం ఎక్కువ పడిందంటే మనకు మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని వాటర్ని వేసుకుంటూ ఒక సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ముద్దను కారాల పావు సన్న హోల్స్ ఉన్న బిళ్ళలు తీసుకొని కారాల పావులో ఈ ముద్దను సెట్ చేసి పొయ్యి మీద సిమ్లో పెట్టి నూనెలోకి మనము డైరెక్ట్గా ఈ పిండిని వేయాలి. అలా కారాల్లా మనం వేసుకుంటూ కాల్చుకుంటూ తీసేయాలి. ఇప్పుడు మనకు ఎమ్మి టేస్టీ అయిన సన్నకారాలు రెడీ అయ్యాయి. ఆ తర్వాత ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి కూడా చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టు ఆల్.